వెల్కమ్ టు వైకే లాబొరేటరీస్. ఒక 2 months అవుతుంది మనం దాత్రి అనే ఒక నానో పొటాష్ ఇంట్రడ్యూస్ చేసాము. ఇది ఏంటంటే నానో పొటాష్ 20% పొటాష్ ఉంటుంది, 1.5% సల్ఫర్ ఉంటుంది. 13045 కు ఈక్వల్ గా ఉంటుంది 1 kg. అంటే బయో అవైలబుల్ ఫామ్ మొక్క మొత్తం తీసుకుంటుంది. ఈ నానో పొటాష్ అనేది ఇది ఒక రెడ్ ఆల్గే నుంచి మనం తయారు చేస్తాం. రోడోఫైట్స్ అంటాం మనం, దాని నుంచి మనం డిరైవ్ చేసాము. సో మిగతా కంపెనీకి మన కంపెనీకి తేడా ఏంటంటే ప్రాసెస్ వేరు. ఈ ప్రాసెస్ వేరు. ఇది వచ్చేసి 1 kg 1 ఎకరాకు ఉంటుంది. డ్రిప్ లో స్ప్రే వచ్చేసి 2 నుంచి 2.5 grams స్ప్రే ఉంటుంది. సో మీకు ఫర్టిలైజర్ అవసరం లేదు. ఇది వాడుకుంటే స్ప్రే వాడుకోవచ్చు, డ్రిప్ వాడుకోవచ్చు. ఈ నానో పొటాష్ మేము దీనికి ఇచ్చాము. ఇది 2 times ఇచ్చాము. దీనికి ఎట్లా ఇచ్చామంటే, ఒకటి వాయు యంత్ర దాత్రి ఇచ్చాము, తర్వాత దాత్రి ఆయుష్ ఇచ్చాము. సో మేము ఈ అంటే మన R&D లో మనం ట్రయల్ చేసాం. సో మీకు 4 days లో మేము పూలు కూడా తెంపలేదు. చూద్దాం అసలు ఎలా వరకు కీపింగ్ క్వాలిటీ ఎలా ఉంటుంది, కాడ సైజ్ ఎలా ఉంటుంది, తర్వాత కలర్ ఎలా ఉంటుంది, తర్వాత దీనికి ఈ త్రిప్స్ మైట్స్ ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందని మనము ఒక 3-4 days నుంచి మనం తెంపకుండా చేసాము. క్వాలిటీ సూపర్ క్వాలిటీ ఉంది. దీంట్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే మనకు ఫంగల్ బ్యాక్టీరియల్ కూడా కంట్రోల్ అయింది, బికాస్ సల్ఫర్ ఉంది కాబట్టి. సో మీకు ఇప్పుడు కంటిన్యూ వర్షాలు పడ్డా కూడా మనకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. సో ఫ్లవర్ కూడా చూడండి ఎంత బాగుంది, కాడ కూడా బాగా పొడుగ్గా వస్తుంది. తర్వాత బడ్స్ 3 to 4 బడ్స్ వస్తున్నాయి. సో బడ్స్ కూడా చాలా ఎక్కువ వచ్చినాయి. దీనికి ఎటువంటి ఫర్టిలైజర్ ఇవ్వలేదు, కంప్లీట్ గా వాయు యంత్ర దాత్రి ఇచ్చాము. సెకండ్ వచ్చేసి డ్రిప్ 1 kg డ్రిప్ కూడా ఇచ్చాము మనం. దీంట్లో ఎస్పెషల్లీ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ నానో పొటాష్. సో ఈ నానో పొటాష్ వల్ల ఒకటి సైజు బాగా వస్తుంది, 2 కీపింగ్ క్వాలిటీ బాగుంది, 3 వచ్చేసి కలర్ అనేది చాలా బాగుంది, రెడ్డిష్ కలర్ ఉంది. ఎందుకంటే మనకి సెంటు గులాబీ ఇది ఆల్రెడీ ఒక 1.5 year అవుతుంది. ఇక్కడ వచ్చేసి దాత్రి అప్లై చేసాము, అటు సైడ్ దాత్రి అప్లై చేయలేదు. అక్కడ చూపించు, అటు సైడ్ దాత్రి అప్లై చేయలేదు మనం. సో దానికి దీనికి హైట్ చూడండి. ఈ హైట్ ఇది వచ్చేసి జస్ట్ ఇది ఒక 10 days లో హైట్ వచ్చింది. 10 days లోనే మనకు ఇంత హైట్ వచ్చింది. ఇది అంత హైట్ అంటే బ్రాంచెస్ కూడా వచ్చాయి. ఈ వాయు యంత్రం మన దాత్రి నానో పొటాష్ ఇవ్వడం వల్ల అది చూడండి ఎలా వచ్చినాయి, బడ్స్ చూడండి ఎట్లా వచ్చినాయి. ఇక్కడ మనం ఫ్లవర్ కట్ చేసాం. ఫ్లవర్ కట్ చేసిన దగ్గర నుంచి మళ్ళీ కొమ్మ వచ్చి మళ్ళీ బడ్స్ వస్తున్నాయి చూడండి. ఇది మనకు కావాలా, ఇది స్పెషాలిటీ. ఇది ప్రోడక్ట్ బడ్స్ క్వాలిటీ చూడండి ఎలా ఉందో, కలర్ చూడండి, ఎక్సలెంట్ కలర్ క్వాలిటీ. ఇది కొత్తగా వచ్చింది దీనికి. ఇది వాయు యంత్ర దాత్రి స్ప్రే చేసిన తర్వాత వచ్చిన కొమ్మ అది. సో ఇది దాత్రి మాకు మా రేంజ్ లో ఒక మంచి ప్రోడక్ట్ మేము ఇంట్రడ్యూస్ చేసినాం అనుకుంటున్నాము. చూడొచ్చు ఎంత హై క్వాలిటీ ఉందో. మేము వాంటెడ్ గానే ఈ ఫ్లవర్స్ తెంపలేదు, చూద్దాం ఎండర్ వరకు ఉంటుందో కీపింగ్ క్వాలిటీని. ఆల్మోస్ట్ ఇది 4th day 4 days నుంచి మనం తెంపలేదు.